బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ క్రోధినామ సంవత్సరంలో ఉన్నాము. క్రోధం ఏ రేంజ్ లో ఉందో యావత్ ప్రపంచం చూస్తూనే ఉన్నాం కదా. ఎంతో కొంత క్రోధం వల్ల మనం నష్టపోయేదే ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్ కూడా నెగటివ్ కాబట్టి నెగటివ్ ఉంటుంది. మరి ఇంతలాగా ఈ క్రోధినామ సంవత్సరము తర్వాత ఈ గ్రహస్థితి కూడా కుజస్తంభన అని ఇట్లా రకరకాలుగా ఉంది గోచార ఫలితాలు మనం చూసుకుంటే. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రకృతి మనకు అందిస్తోందా విరివిగా ఇట్లాంటి కాంబినేషన్స్ తో వచ్చేటటువంటి రోజులు అని అనిపిస్తోంది. మరొక మారు గురుపుష్యమి యోగం రాబోతోంది 21వ తారీఖు. అటు న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే 21 ఈజ్ అగైన్ 3 గురు నంబర్ కాబట్టి. సో గురు పుష్యమి యోగం వస్తోంది. మరొక్కసారి పుష్యమి నక్షత్రం గురువారం నాడే వస్తోంది కాబట్టి ఈసారి వచ్చేటటువంటి కార్తీక మాసంలో వచ్చేటటువంటి గురు పుష్యమి యోగాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు సార్? తప్పకుండా. సో ఇక్కడ గురు పుష్య యోగంలో ఈసారి మనం ఏదైనా సరే చెప్పాలి అంటే కనుక ఏదైనా సరే అంటే ఇప్పుడు ఒకటి బంగారం అంటే ఇప్పుడు సాధారణంగా ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో నిజంగా చెప్పాలంటే ఈ బంగారం అమ్మే వాళ్ళు కానీ అంటే జ్యువెలర్ షాపుల వాళ్ళు అనుకోండి, ఈ రత్నాలు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో కానీ ఎక్కువ శాతం అయితే కనుక రవి బలం ఒకటిను గురుడు బలం ఎక్కువ అవసరం ఉంటాయి. సో ఈ రవి బలం గురు బలం బాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వ్యాపారాల్లో రాణింపు అనేది ఉంటుంది. అంటే చాలామంది అనుకుంటారు ఈ ఆభరణాలన్నిటికీ కూడా శుక్రుడు కారకుడు కదా, సో జ్యువెలరీ వాటి మీద ఖచ్చితంగా శుక్రుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది అనేది. అవును సార్. ఇది ఈ మనం వేసుకునే ఆభరణాలకి వాటికి కొంతవరకు అంటే ఆ మోజు రావడానికి నేననేది శుక్రుడు కారకం అవ్వచ్చు. కానీ నేను మీకు అమ్మి పెట్టాలి అంటే స్వీట్లు అమ్మేవాడు ఎప్పుడు కూడా స్వీట్స్ తినడు. అవును, తిని వాడికి మొహం మొత్తుతుంది కానీ బంగారం మొహం మొత్తుతుందా అంటే బంగారం ఇచ్చేస్తుంటాడు కదా వాడు, రోజు ఆనందిస్తాడు. వాడు వేసుకోవాలంటే షో కోసం వేసుకుంటాడు అంతవరకే తప్ప మొత్తం బంగారం ఉంది బంగారం బట్టలు కట్టలేడుగా. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే వాటిలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి గురుడు రవి యోగం ఉండాలి అని చెప్పి బంగారం బిజినెస్ లో రాణించాలి అంటే అది కాకుండా బంగారం బిజినెస్ లోనే కాదు, బంగారం బిజినెస్ రాణిస్తుందంటే వాడు బంగారం వాడి షాప్ లో సరిగ్గా ఉంచుకున్నాడు అంతే కదా. కరెక్ట్. సో అలా మనలలో బంగారం బాగుండాలన్నా కూడా గురుడు అనుగ్రహం ఉండాలి. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో మా బంగారం పోయింది, మాకు ఇంట్లో దొంగతనం జరిగింది, మా బంగారం పోయింది, మేము పోగొట్టుకున్నాం, ఇవి వింటూనే ఉన్నాము. మరి ఇలా బంగారం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ గురుపుష్యమి యోగాన్ని వినియోగించుకోవచ్చా? తప్పకుండా. గురు పురుష యోగం అనేది బంగారం అనేది ఇలా పోగొట్టుకుంటున్న వాళ్ళు ఒకటి, బంగారం పాపం ఎన్నిసార్లు కొనుక్కున్నా తాకట్టుకు పంపించే వాళ్ళు ఒకళ్ళు, అదొక సెట్. ఇది కూడా మనకి ఎప్పుడు కూడా పాపం కొంతమంది చూస్తాం ఏమన్నా మేము ఎప్పుడు విడిపించుకుంటామండి, ఎన్నిసార్లు కొనుక్కున్నా నాకు ఖర్చు రాలేదండి, అది ఎప్పుడు కూడా తాకట్టుకే పరిగెత్తుతుంది అని బాధపడే ఇళ్ళని కూడా నేను బోల్ మందిని చూశాను. సో మీరు చెప్పిన ఈ గురు పుష్యమి యోగాన్ని ఈసారి ప్రత్యేకంగా దానికోసం మనం కేటాయించడం అనేది ఇవ్వడం అనేది కూడా చేద్దాం. ఎందుకనంటే ఇది ఎలాగో మనకి కార్తీక మాసంలో వస్తున్నది. సరే మరి మనం గతంలో కూడా చెప్పాం శివుడే అన్నిటికీ అవశేష ప్రదాత. సో ఇక్కడ మనము ఏమనుకుందామంటే కనుక గురువే శివాయ నమః అనేది కానీ లేదా మరి సర్వగురు శివుడు కానీ ఇలా ఏదైనప్పటికీ కూడా అంటే ఒక శివుడిని గురువుగా మనం భావిస్తే అది మరి ఇక్కడ కార్తీక మాసంలో వస్తుంది. సో అందరికీ బంగారం ఉండాలన్నా వెండి ఉండాలన్నా ఏదన్నప్పటికీ కూడా అంటే ఇవాళ అయితే వెండి కూడా రోజు రోజుకి ఎలా పెరిగిపోతుందో మనకు తెలుసు. 100 రూపాయలు ఇప్పుడు గ్రామ్. అదే కదా, 1,00,000 వెళ్ళిపోతుంది. అదే కదా. సో అలాంటిది రెండు కూడా ప్రతి ఒక్కరి చూపు దీని మీదే ఉంటుంది. ప్రపంచంలో జరుగుతున్న నేరాలన్నీ కూడా కొన్ని బంగారం గురించే ఎక్కువ జరుగుతున్నాయి. హత్యలు జరిగిన వాటి కోసమే జరుగుతుంది. కనుక మీరు అడిగిన ప్రశ్న అయితే కొద్దిగా అవసరమైనది. సో అందుకని ఈసారి అయితే కనుక మనం ఖచ్చితంగా దీని మీదే దృష్టి సారించడం అనేది అయితే చేద్దాం. సో దీనికి మనం ఏం చేయాలి అనేది చెప్తే ఇక్కడ ఏదైతే పుష్యమి యోగం అనేది మనకి పర్వాలేదు, మనకి ఎప్పుడైతే జనరల్గా మిట్ట మధ్యాహ్నం మనం 1 గంట దాకా పూజలు అయితే చేసుకోవచ్చు. 1 గంట దాటాక మటుకు పూజలు చేయొద్దు. జనరల్గా కొన్ని అవసరమైన సందర్భాల్లో చేసుకునే ఉంటాయి, కానీ సాధారణ పద్ధతిలో అయితే కనుక సాధారణంగా 1 గంట దాటద్దు. సో ఇవాళ సూర్యోదయం నుంచి మీకు ఉంది, ఎలాగో ప్రాబ్లం లేదు. ఎప్పటిదాకా ఉందండి? మధ్యాహ్నం ఇంచుమించుగా మనకి 3 దాకా ఉంది. సో 2:55 నాకు గుర్తున్నంత వరకు. సో ఒక 5 నిమిషాలు అటు ఇటుగా. సో అందుకని మనకు కావాల్సింది ఏదైతే 1 గంట దాకా అయితే ఖచ్చితంగా ఉంది. సో అందుకని ఈ లోపుగా మనం ఏదైనా సరే నేను చెప్పిన చిన్న రెమెడీ
ఇది ఎలా చేయాలి అంటే కనుక ఒక చిన్న పసుపు వస్త్రం అనేది తీసుకోండి. ఈ పసుపు వస్త్రం మీద మీరు ఈరోజు మీ దగ్గర ఉన్న ఏదైనా సరే ఒక చిన్న బంగారం కాడున్నా చాలు, ఏదో ఒక బంగారం అయితే పెట్టండి. ఒకవేళ ఇన్ కేసు పాపం ఆ మాత్రం బంగారం కూడా మా ఇంట్లో లేదు, మరి మేమేం చేయాలి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సరే, వాళ్ళకి ఏం చేయాలి అనేది నేను చెప్తాను కాబట్టి మొదట అయితే కనుక బంగారం ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ బంగారం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా సరే బంగారం అనేది ఏదైతే ఉంటుందో ఆ బంగారాన్ని మొదటగా కొద్దిగా పచ్చిపాలతో కడిగేసిన తర్వాత శుభ్రంగా పసుపు నీళ్ళతో కడగండి. ఈ పసుపు నీళ్ళతో కడిగాక అప్పుడు దీన్ని పసుపు వస్త్రం మీద అంటే శుభ్రంగా తుడిచేసి ఈ పసుపు వస్త్రం మీద పెట్టండి. ఈ పసుపు వస్త్రం మీద పెట్టాక ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఒక చిన్న మంత్రం అనుకోండి, దీనికి పెద్దగా బీజాక్షరాలు ఏమి ఉండవు, ఒక నామం లాంటిది. ఈ నామం లాంటిది 21 సార్లు పఠించి కొద్దిగా దాని మీద మీరు కుంకుమ పువ్వు వేయండి. ఓకే, 21 సార్లు వేయాలి కుంకుమ పువ్వు అనేది, కొద్దిగా వేయండి చాలు. అది ఏంటి నామం అంటే కనుక ఓం ఆదిదేవ విశ్వంబరాయ నమః. ఓం ఆదిదేవ విశ్వంబరాయ నమః. అంతే. అది 21 సార్లు అనుకొని ఈ బంగారాన్ని మనం చెప్పిన ఇందాక ఈ పసుపు వస్త్రం ఏదైతే ఉంటుందో అది ఒక 9 రోజులు మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టండి. ఆ తర్వాత మీరు వాడుకునే బంగారం అయితే వాడుకునేలాగా వాడేసుకోండి, ఏం పర్వాలేదు. అంటే సపోజ్ మీరు ఉంగరం పెట్టారనుకోండి, ఉంగరం ధరించండి, నగ పెట్టారనుకోండి, నగ ధరించేయండి. మేము పెద్దగా దాన్ని ఏమి వాడమండి అనుకున్నాను అనుకోండి, కొన్నాళ్ళు మీ బీరువాలోనే భద్రంగా ఉంచండి. సో ఖచ్చితంగా మీకు ఈ రకమైన అదృష్టం అనేది అయితే తప్పకుండా పడుతుంది. రైట్. సో ఆ రకంగా చెయ్యండి. సో ఇది ఎన్ని రోజులు చేయాలి అనేది కూడా ఇంకా ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది అంటే ఇది ఆ రోజు చేస్తాము, ఆ రోజు చేశాక ఇంకా మళ్ళీ చేయక్కల. అవును. కానీ మనం చెప్పింది ఏదైతే ఉంటుందో అది మనసులో కొన్నాళ్ళు జపించినట్టయితే తప్పేమీ లేదు. ఓం ఆదిదేవ విశ్వంబరాయ నమః అనే దానికి మళ్ళీ ఇంకా పూజతో సంబంధం లేదు. మీకు ఏదో మధ్యలో జ్ఞాపకం వచ్చింది అలా చదువుకోండి కొన్నాళ్ళు, అంతవరకే. అంతేకాని పూజ మాత్రం ఒక పుష్యమి యోగం ఉన్న రోజు మాత్రమే, ఇంకా మిగతా రోజులు మీకు అవసరం లేదు. ఆ రకంగా చేయండి, సరిపోతుంది. రైట్, బ్యూటిఫుల్ సార్. ఒకవేళ ఈ గురువారం పుష్యమి మిస్ అయితే ఇంకొక ఆల్టర్నేటివ్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా సరే ఒక మన కళ రోజుల్లో అయితే మనం ఒకటి గురు పుష్యమి యోగం కానీ ఆదివారం పుష్యమి యోగం కానీ వస్తే ఈ 2 రోజులు అనేది ఎలాగో ఉంటాయి. మరి ఎలాగో మనం మధ్యలో వాటిని ఏదో రకంగా గుర్తు చేస్తూ ఉంటాం. అంటే పర్పస్ ఇదే కాకపోయినా ఒక్కోసారి పర్పస్ మారచ్చు, కానీ అమ్మో రేపు గురువారం పుష్యమి యోగం అనేది తెలుపుతాం. ఒకవేళ ఇన్ కేస్ కనుక ఒకవేళ తెలియకపోతే మనకి గతంలో కూడా చెప్పాను, బాగా కాస్మెటిక్ ఎనర్జీ అనేది ఏవైతే ఉంటాయో పుష్యమి నక్షత్రం ఉన్న రోజు కానీ తర్వాత అంటే ఇప్పుడు మనకు గురువారం పుష్యమి అక్కల ఏదైనా రోజు పుష్యమి వచ్చినప్పుడు కానీ తర్వాత వచ్చేప్పటికి మనకి రేవతి నక్షత్రం వచ్చినప్పుడు కానీ మూడోది హస్తా నక్షత్రం వచ్చినప్పుడు కానీ ఈ 3 నక్షత్రాలు ఎప్పుడైనా సరే మనకి వచ్చిన రోజుల్లో కూడా చూసి ఇదే క్రియని మీరు పరిహారాన్ని పాటించుకోవచ్చు. ఆ కుంకుమ పువ్వుని ఏం చేయాల్సి ఉంటుంది? ఆ కుంకుమ పువ్వును మళ్ళీ మనం ఏదైనా పాలలో కలుపుకొని తాగేట మనం వినియోగించుకోవాలి, ఖచ్చితంగా పాటు చేయకూడదు. క్లాత్ మళ్ళీ జనరల్ గా మీకు కావాల్సిన విధంగా వాడేసుకోండి. మన క్లాత్ అన్నది ఏంటంటే కేవలం మనం ఒక 9 రోజులు ఉంచడం కోసమే ఉండాలి. ఇప్పుడు మనం లక్ష్మీదేవి పట్టం దగ్గర దీన్ని చేసి ఒక 9 రోజులు అలా ఉంచేయండి అన్నాం కదా, ఈ 9 రోజులు ఉండటానికి ఆ క్లాత్ కావాలి. ఆ 9 రోజుల అనంతరం మళ్ళీ మీరు ఒకవేళ రవికలు గుడ్డ కొడితే కనుక రవికలు గుడ్డకు మళ్ళీ వాడేసుకోవచ్చు, తప్పేం లేదు. సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గురు పుష్యమి యోగం మరొక మారు వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని బంగారం రీత్యా ఏదైనా ఇబ్బందులు పడుతుంటే దాని నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం.